బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. వాల్మీకి అడిగిన ప్రశ్నలేమో 16, ఈయనేమో అబ్బా ఇన్ని గుణాల. బహవో ఇన్ని అడిగేవేమి గుణాలు అడిగారు. లెక్క పెడితే 16 కదా గుణాలు ఉన్నాయి. కానీ నారద మహర్షికి అవి బహవో చాలా గుణాలు అడిగారు. బహవహ అనే పదాన్ని ఎక్కడ వాడతారు? అసంఖ్యాకము అనే పదం దగ్గర వాడతారు. బహవహ అంటే 3, 4, 5 అని కాదు అర్థం. 2 దాటితే బహువచనం కదండి అనుకోవడానికి వీలు లేదు. బహవహ అని నిరుపపదంగా కనుక వాడితే అసంఖ్యాకము అని అర్థం. బహవహ భగవంతుని కళ్యాణ గుణములు ఎన్నున్నాయి అంటే బహవహ. వేదం కూడా ఏం చెప్పింది? సహస్రశీరుష పురుష సహస్రాక్ష. సహస్ర అనే పదముకి అర్థం ఏమిటి అంటే అసంఖ్యాకములు. 1000 అని అర్థం కాదు. 1000 శిరస్సులు ఉంటే 2000 కళ్ళు ఉండద్దండి. సహస్రశీరుష పురుష సహస్రాక్ష. మళ్ళీ 1000 తలకాయలు అంటే ఒక్కొక్కరిని నేను తలకాయ ఒక్కొక్కరిని కాదు కదా. 1000 శిరస్సులు కలిగిన వాడు 1000 కళ్ళు కలిగిన వాడు అంటే ఈ 1000కి అర్థం 1000 అని అర్థం కాదన్నమాట. అసంఖ్యాకములు. ఆ రకంగా బహవహ అంటే అసంఖ్యాకమని అర్థం. అసంఖ్యాకం అంటే ఎన్నో చెప్పడానికి వీలు కాదండి. అది బహవహ అంటే. మనకి పెద్దలు అనేక వ్యాఖ్యానాల్లో ఒక అందమైన శ్లోకాన్ని చెప్తారు. భగవంతుని యొక్క గుణాలు లెక్క పెట్టగలమా అంటే లెక్క పెట్టలేము. ఎందువల్ల? సంఖ్యాతం నైవ శక్యంతే గుణాః దోషాశ్చ శాంగిణః. భగవంతుని యొక్క గుణములే కాదండి, దోషాలు కూడా లెక్క పెట్టలేము. భగవంతుని గుణాలు లెక్క పెట్టలేము, భగవంతుడికి ఉండే దోషాలు కూడా లెక్క పెట్టలేము. సంఖ్యాతం నైవ శక్యంతే గుణాః దోషాశ్చ శాంగిణః. పరమాత్మ యొక్క గుణములు దోషములు కూడా లెక్క పెట్టలేము. ఎలాగా? దోషాలంటే గుణాలంటే ఎన్నున్నాయో లేవు తెలియదు కాబట్టి లెక్క పెట్టావు. మరి దోషాలు కూడా ఉన్నాయా అంటే ఆనంత్యాతు ప్రథమో రాశి. ఎన్నున్నాయో తెలియదు కాబట్టి, అనంతములు కాబట్టి గుణాలు లెక్క పెట్టలేము. అసలు ఏమీ లేవు కాబట్టి దోషాలు లెక్క పెట్టలేము. ఏముంటాయి? అభావాదేవ పశ్చిమ. అది ఎలా ఉంటే కదా లెక్క పెట్టాలి. ఇక్కడ పువ్వులు ఎన్నున్నాయో లెక్క పెట్టు అంటే పువ్వు ఏమిటి? పువ్వులు ఎక్కడ? పువ్వులు ఉంటే 1, 2, 3, 4 లెక్క పెట్టచ్చు. పువ్వులే లేనప్పుడు ఎలా లెక్క పెడతారు? కాబట్టి గుణములు ఎన్నున్నాయో తెలియవు కాబట్టి లెక్క పెట్టలేము. దోషాలు అసలు ఏమీ ఉండవు కాబట్టి లెక్క పెట్టే అవకాశమే లేదు అని చెప్పేటచ్చు. ఇక్కడ సంఖ్యాతం నైవ శక్యంతే బహవహ. బహవహ అంటే అర్థం ఎన్నో తెలియదు. ఇక్కడ వాల్మీకి నారద మహర్షి అంటాడు బహవో ఎన్ని గుణాలు అడిగావు. దుర్లభాహ ఇవి దుర్లభములైన గుణములు. పదహారు చూస్తే సామాన్యంగా అందరికీ ఉండేవే అనిపిస్తున్నట్టుగా ఉన్నా అంత తెలిసిన నారద మహర్షి బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. తమాషా అంటే కీర్తితాః అనక్కర్లా. నువ్వు అడిగిన గుణములు అంటారా, నువ్వు కీర్తించిన గుణములు అంటారా? సామాన్యంగా కీర్తించుట అంటే అడుగుట చెప్పుటలోకి వస్తే రావచ్చు కదా. కానీ నారద మహర్షి యొక్క ఉద్దేశం అది కాదు. నీవు ఏవైతే కళ్ళు మూసుకుని తాదాత్మ్యంగా గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్య దృఢవ్రత ఇవన్నీ 16 షోడశనామాలతో శ్రీ మహావిష్ణువును తాను కీర్తించింది. కాబట్టి ఆ కీర్తించిన నామములన్నీ తనకు తెలుసు. కాబట్టి నీవేవైతే భగవన్నామములు కీర్తించావో వాల్మీకి మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైః యుక్తః శ్రూయతాం నరః జ్ఞాతుమేవం విధం నరం అని ఆయన చెప్పాడు. తైర్యుక్త శ్రూయతాం నరః. నరం అని అంటే నరః అంటే ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్తున్నట్లుగా నారద మహర్షి ప్రారంభించి మునే మునే అని పిలుస్తాడు. వాల్మీకి అని పిలవల. వత్స వత్స వక్ష్యామ్యహం బుద్ధ్వా అంటే కాదనేవాడు. వత్స నాయన అని పిలవచ్చు కదా. తనకేమో తమ్ముడు లాంటివాడు. ఇంకొక కోణంలో చూస్తే అన్నగారు అబ్బాయి లాంటివాడు. అంటే భృగు మహర్షి నారద మహర్షి అన్నయ్య వంటి వాడు కదా. అన్న కుమారుడు ఒక రకంగా అవుతాడు, లేదా తన తండ్రి యొక్క సంకల్ప జన్ముడు కాబట్టి తనకు తమ్ముడు అవుతాడు. అలాంటివన్నీ వత్స వక్ష్యామి అంటే వాకి ప్రాస బాగుంది కదండి అంటే అదే అలా కదా. మునే వక్ష్యామి. మునే అంటే అర్థం మననశీలుడా అంటే నేను చెప్పిన కథని పదే 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 మననము చేయవలసి ఉంటుంది వాల్మీకి అని ముందే హెచ్చరిస్తున్నట్లుగా మునే మననశీలుడుకు కమ్ము.
వక్ష్యామి, చెప్తున్నాను విను. అహం, నేను తగను, నేను చెప్పడానికి అంత యోగ్యత నాకేం లేదయ్యా వాల్మీకి. బుద్ధ్వా, తెలుసుకుని చెబుతా. ఇక్కడే కూర్చున్నాడు, ఈయన ప్రశ్న అడిగాడు, ఇక్కడి నుంచి ఎవరితో తెలుసుకుంటాడు? ఎవరున్నారు అక్కడ? హెల్ప్ లైన్ లాంటి ఫోన్ చేసి అడగారు ఎవరన్నా, ఎవరిని అడుగుతాడు? బుద్ధ్వా అంటే అర్థమే తనకు తాను ఒక్కసారి మళ్ళీ భగవత్ తత్వాన్ని మననం చేసుకుని అంటారు. ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. బుద్ధ్వా, కళ్ళు మూసుకుని తాను మళ్ళీ ఒకసారి తలంచి చెప్పాలి. ఎప్పుడైనా సరే నియమం అది. ఒక టీచరు తనకి రాముడి కథ తెలిసినప్పటికి కూడా మళ్ళీ పాఠం చెప్పాలంటే పాఠానికి వెళ్ళే ముందు ఒక్కవారు మళ్ళీ ఆ కథను చదువుకుని పెడతాడు, వారికి ఉండేటువంటి ఒక ఆసక్తిని బట్టి. కానీ శక్తి ఉన్నవాడైనప్పటికీ కూడా ఏదైతే ఉపదేశం చేయబోతున్నాడో ఆ అంశాన్ని మళ్ళీ పురస్కరణ చేయాలి. ఏదైతే తను చెప్పబోతున్నాడో ఆ అంశాన్ని మళ్ళీ తను ఒకసారి మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఉపదేశంలో పూర్వరంగపు భాగం. కాబట్టి బుద్ధ్వా, తెలుసుకుని చెబుతా, తెలుసుకుని చెప్పాలని కళ్ళు మూసుకున్నా. హాయిగా నిమీలితాక్ష అన్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. చూసుకుంటే ఒక్కసారి ఆ తత్వం అంతా కళ్ళ ముందు కనిపిస్తే ఇప్పుడు ఉపదేశం చేసే అర్హత నారద మహర్షి పొందాడు. కళ్ళు మూసుకుంటే భగవత్తత్వం తెలుస్తుంది. కళ్ళు మూసుకుని ఒక నియతమైనటువంటి ఏకాగ్రమైన మానసిక చిత్తం ఉన్నప్పుడే భగవత్తత్వం సరిగ్గా అవగతమవుతుంది. ఒకనాడట అరణ్యానికి రాముడు బయలుదేరుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పిన్నమ్మగారు వచ్చి, నువ్వు ఇలా వెళ్ళడానికి వీల్లేదయ్యా, ఈ పట్టుబట్టని ఇక్కడ పెట్టేయి, ఆభరణాలని తీసేయి, నేను ఒక గోరు బస్తాలు ఇస్తాను, అవి కట్టుకుని పెడదు కానీ అంది. నారబట్టలు ఇస్తాను. నారబట్టలు అంటే గోరు బస్తాలు మనం రకరకాలుగా వాడే బస్తాలు లాంటివి కట్టుకోవాలి. అప్పటిదాకా పట్టుబట్ట తప్ప ఇంకో బట్ట కట్టని రాముడు ఆ ముతక బట్టలు కట్టాడు. ఆ బట్టలు కట్టుకున్నాడు రాముడు. కట్టుకుంటే ఆ రాముడిని చూసిన వశిష్ఠ మహర్షికి దుఃఖం ఉప్పొంగిపోయింది. చాలా బాధ కలిగింది. ఆయన తెలుసు రాముని గొప్పతనం కదా. సవల్కలే దాశరథౌ, ఒకసారి వల్కలాలు కట్టుకున్నాడు రాముడు. దాశరథౌ, దశరథుని కుమారుడు. దశరథుడు చక్రవర్తి కుమారుడు కాస్త సభలో నిండు పేరోలగంలో ఆ బట్టలు కట్టుకుంటే ఎంత దుఃఖం కలుగుతుంది. తాను తరతరాలుగా తానే పురోహితుడు. ఈ దశరథుని తర్వాత రాముడికి తానే పౌరోహిత్యం వహించాలి. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. వాళ్ళకంటే తల్లిదండ్రుల కంటే తన దగ్గర ఎక్కువ పెరిగిన వాడు రాముడు ఎలాంటి వాడో వశిష్ఠుడు బాగా తెలుసు కదా. అలాంటి రాముడు ఆ బట్టలు కట్టుకుంటుంటే విషాదాత్ సవల్కలే దాశరథౌ విషాదాత్, చాలా బాధ కలిగి ఆ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆమీలితాక్ష యదభూద్వశిష్ఠ, కళ్ళు మూసుకుని ఇంకా నేను ఈ దృశ్యం చూడలేను అని కళ్ళు మూసుకుంటే అబ్బా ఆనందం, రాముడి నారబట్టలు కట్టుకోవాల్సిందే అనిపించింది. ఎవడు ఆశ్చర్యం. ఆమీలితాక్షో యదభూద్వశిష్ఠ తదేవ జాతం కరణం తదీయం. భోజి మహారాజ్ చెప్తాడు చంపు రామాయణంలో, తదేవ జాతం కరణం తదీయం. ఆ వశిష్ఠ మహర్షికి ఆ కళ్ళు మూసుకోవడం అనేటువంటి ఆ చర్యయే అతనికి భగవత్తత్వాన్ని పూర్తిగా తెలిపింది. ఎందువల్ల కాకుత్స్థ యాథాత్మ్య విలోకనస్య, కళ్ళు మూసుకునేటప్పటికీ రాముడు ఒక శ్రీ మహావిష్ణువులా కనిపించాడు. నేనేరా పుట్టింది, నీకెందుకు అంత బాధ, నేను బట్టలు కట్టుకునేది దేని కొనుక్కుంటావు, ఇక్కడ ఆనందించడానికి రాలేదు కదా, మళ్ళీ అడవికి వెళ్ళాలి, వాళ్ళందరినీ చంపడానికి కదా పుట్టాను, నీకు తెలీదా అన్నట్టుగా ఒక హితోపదేశం కలిగితే ఆనందపడా రాముడు, రామా నువ్వు బట్ట కట్టు తొందరగా అనగలిగాడు వశిష్ఠుడు అని అంటాడు భోజి మహారాజు. అంటే ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి. ఆమీలితాక్షో యదభూద్వశిష్ఠ తదేవ జాతం కరణం తదీయం కాకుత్స్థ యాథాత్మ్య విలోకనస్య. రాముడెవరో అతని యథార్థతత్వాన్ని గుర్తించగలిగిన వాల్మీకి ఎప్పుడు వశిష్ఠుడు కళ్ళు మూసుకుని భగవతత్వాన్ని ధ్యానించాడు. కాబట్టి ఇక్కడ కూడా బుద్ధ్వా అంటే కళ్ళు మూసుకున్నాడు, మళ్ళీ భగవతత్వాన్ని ఒకసారి తను పూర్తిగా నింపుకొని తైర్యుక్త శ్రూయత నరః. ఈ తైర్యుక్త రెంటికి అన్వయించు. తైర్యుక్త నారద ఉవాచ, తైర్యుక్త నరః ఉన్నాడు, విదు జాగ్రత్తగా. ఆ గుణములన్నింటి చేత ప్రకాశించేటువంటి నరుడు శ్రూయత నీ చేత వినబడుగాక. నీవు విందుగానయ్యా ఆ నరుడు ఆ మహాత్ముని యొక్క కథ నీకు చెబుతున్నా అని ప్రారంభించాడు.
ఇక్కడి నుంచి కథ ప్రారంభం, ఇక్కడి నుంచి ఉపదేశం ప్రారంభం. ఇక్ష్వాకు వంశ ప్రభవ రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఆయన అడిగిన గుణములు కాకుండా కొత్త గుణములు పలకడం ప్రారంభించారు. ఎప్పుడైనా భగవంతుని గురించి సరిగ్గా తెలిసినవాడు నోటి వెంట అప్రయత్నంగానే ఒక స్తోత్రం ఏర్పడుతుంది. ఎంత గొప్పవాడు, అక్కడెక్కడో వాడు, ఇలా ఉండేవాడు కదా. ఒక తత్వం తెలిసిన వాడికి ఒక గుణం మీద ఆగడే, ఏదో గుణములు చెప్పి చెప్పి నోరు ఏదో ఇషుక్షయాన్ని వర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్ని వర్తంతే నా గోవింద గుణక్షయాత్. ఒక రాజుగారికి అడవిలో వెళుతున్నాడు, వేటాడడానికి వెళుతున్నాడు. భయంకరంగా వానపడుతుంది, భయంకరంగా ఎండ కాస్తుంది. చాలా కోపం వచ్చింది రాజుగారికి. రే, మీ దగ్గర ఉన్న బాణాలన్నీ కూడా ఆకాశంలో నింపి ఆకాశం మీద ఒక ఆచ్ఛాదన కట్టండి రా. ఒక్కొక్కళ్ళు బాణాలు తీశారు. ఎన్ని నింపుతారు ఆకాశం నిండా? అందరి బాణాలు అయిపోయాయి. ఇషుక్షయాత్ నివర్తంతే ఎరయమే బాణాలు అయిపోయాయి. ఆకాశం నిండిందా? నిండరా. ఆకాశం నిండలేదు, నిండింది అని వీళ్ళు రాలా. వీళ్ళ దగ్గర బాణం పొలలు అయిపోయాయి కాబట్టి తిరిగి వచ్చారు. ఇషుక్షయాత్ నివర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్. మరి భగవంతుడు కీర్తించాలంటేనో మతిక్షయా నివర్తంతే నా గోవింద గుణక్షయాత్. వీడి బుద్ధి ఆగిపోయి వీడికి ఇంకా ఏమీ తెలియక, తత్వం తెలియక వీడు ఆగిపోవాలి, నోరు నొప్పెట్టి ఆగిపోవాలి తప్ప భగవంతుని గుణములు ఆగుతాయి. ఎన్నో గుణములు కదా అని అంటారు. అలాగా ఈయన ఒకసారి భగవంతుని అనుకోగానే, రాముడి గురించి చెప్పాలనుకోగానే రాముడంటేనే గుణమయుడు కదా, గుణాత్మ కదా. మళ్ళీ గుణములు ప్రారంభమై నియతాత్మ. నీ వరగని కొత్త గుణం చెప్తున్నా వాల్మీకి. నియతాత్మ మహావీర్య. నువ్వు కేవలం వీర్యవా అని అడిగావు కదా, అదే కాదయ్యా, మహావీర్య. చాలా గొప్ప వీర్యవంతుడు ఆయన. నువ్వు అడిగిన కేవలం వీర్యవా, మహావీర్యుడు రాముడు. నువ్వు గుణవా అని అడిగావు, కాదు, నియతాత్మ. నియతాత్మ అంటే ఒక నియతి కలిగినటువంటి వాడు పరమాత్మ. ఎప్పుడు కూడా సృష్టి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దాన్ని రక్షించాలి, ఏ విధంగా దాన్ని లయింపచేయాలి, ఇవన్నీ ఒక నియతిని పట్టి చేస్తాడు తప్ప తన ఇచ్చ వచ్చినట్లుగా చేయువాడు కాడు. యో బ్రహ్మ ధాతాయథా పూర్వమకల్పయతు. బ్రహ్మదేవుడు సృష్టి కూడా తనకి నచ్చినట్టు చేయడానికి వీలేదు. యథాపూర్వం ఇంతకుముందు ఎలా ఉన్నదని భగవంతుడు ఉపదేశించాడో అలాగే చేయాలి తప్ప ఇచ్చ వచ్చినట్టుగా చేసే అవకాశం లేదు కదా. భగవంతుడు ఆ ధర్మానికి, ఆ నీతి సూత్రానికి కట్టుబడి ఉండేవాడు. నియతాత్మ. అక్కడి నుంచి ప్రారంభం. నియతాత్మ మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇవన్నీ గుణములే, ఇవన్నీ చెప్పుకోలేనటువంటి గుణములే ఇవన్నీ కూడా. ఇవన్నీ రామాయణం అంతా వ్యాపించి ఉంటాయి, రామకథ అంతా వ్యాపించి ఉంటాయి. ఎక్కడెక్కడ ఈ నియతాత్మ ఉన్నదో అక్కడక్కడ ఆ కథని ఆ ఘట్టాన్ని తెలుసుకుంటే తప్ప నియతాత్మ అర్థం కాదు. ఇప్పుడు నియతాత్మ అనేది ఎక్కడ ప్రకాశిస్తోంది చెప్పాలని మళ్ళీ ఆ కథ చెప్పాలి. ఇక్కడ అరణ్యకాండలో కథ, కిష్కింధాకాండలో కథ చెప్పాలి. కథ చెప్తే వ్యాఖ్యానం ఎట్లా సాగుతుంది. కాబట్టి నియతాత్మ, నియతి కలిగినటువంటి సూత్రీభూతమైన జీవన వ్యవస్థ, తన యొక్క ప్రవర్తనము కలిగినవాడు. మహావీర్య, ఎంత పెద్ద సృష్టి చేసినా ఏమాత్రం వికారం పొందనివాడు. ద్యుతిమాన్, అన్నింటికీ తానే తేజస్సును ప్రసాదించువాడు. ఈ లోకంలో తేజస్సులేవి? అగ్ని, ఇంకా తేజస్సేది చంద్రుడు, ఇంకా గొప్ప తేజస్సేది సూర్యుడు. వీళ్ళ ముగ్గురే కదా తేజస్సులు అంటే. లోకంలో ఈ ముగ్గురు తప్ప వేరే తేజస్సు ఉండదు కదా. ఈ ముగ్గురికి తేజస్సు ఇచ్చేది నేనే అని కదా తానంటాడు కదా. భగవద్గీతలో తద్భాసయతే యదాదిత్యగతం తేజః జగత్ భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యుడిలో ఉండే తేజస్సు లోకం మొత్తాన్ని ప్రకాశింపజేస్తోందే, ఆ తేజస్సు నాదే. యచ్చంద్రమసి, చంద్రుల్లో ఉండే ఆహ్లాదకరమైన తేజస్సు ఉన్నది కదా, అది నాదే. అగ్నిహోత్రంలో ప్రతాపాన్ని కలిగించే తేజస్సు ఉన్నది కదా, జ్వలించే తేజస్సు, అది నాదే. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజ విద్ధి మామకం తేజ. అది నా తేజస్సు అర్జునునికి తెలియదేమో అని చెప్పాడు. కాబట్టి వేదం చెప్తోంది యదేకం జ్యోతి బహుధా విభాతి తస్యా దేవస్య. ఆ భగవంతుని యొక్క తేజస్సే ఈ లోకంలో అనేక రకాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ద్యుతిమాన్,
అన్ని తేజస్సులకు మూలభూతమైన ద్యుతి ఆయనే. ధృతిమాన్. ధృతిమాన్ అంటే చాలా గొప్ప ధైర్యవంతుడు లేదా గొప్ప ధృతి కలిగినవాడు. ధృతి అంటే చేసే పని మీద ఒక అభిప్రాయం కలిగి చేయగలనే ఒక పట్టుదల కలిగి తాను ఆచరించేటట్లుగా ఉండే ఒక గుణమునకు ధృతి లేక ధైర్యము లేక ధీరత అని పేరు. అక్కడ ధృతిమాన్ వశి. మళ్ళీ చెప్తున్నవాడు ఒళ్ళు మనిషి గంట ఉపన్యాసం చెప్పాడని 2 గంటలు చెప్పాడు అనుకోండి, వాడు కంట్రోల్లో లేడని లెక్క కదా. కానీ ఆయన వశి. ఎంత సృష్టి చేస్తున్నా తన యొక్క అధీనంలో తాను ఉంటాడు. ఎవరి యొక్క అధీనంలో ఉంటాడు. అయ్యో ఒళ్ళు మర్చిపోయానండి, నాకు టైం తెలియలేదండి, ఏదో అలా పోయి అన్నానికి వీల్లేదు. ఎంత చెయ్యాలనుకున్నాడో ఎంత చేస్తున్నా ఏమాత్రం ఇంకో దానికి వశం కాకుండా ఉండగలిగేవాడు వశి. తన యొక్క అధీనంలో తాను ఉంటాడు తప్ప, తన అధీనంలోనే అన్నీ ఉండాలి తప్ప ఎవరి అధీనంలో తాను ఉండని వాడు. యామనాచార్య స్వామి వారి మంత్రరత్న స్తోత్రరత్నంలో చెప్తారు, ఆడవందార స్తోత్రంలో వశీ వదాన్యో గుణవాన్ రుజు శుచి అని మొట్టమొదటి నామాన్ని వశీనామం. వశీనామం అంటే అందరినీ తన వశమునందు ఉంచుకొని శాసించే పరమ ఈశ్వరుడు అని. గొప్ప శాసకుడు. ఈశ్వర శబ్దానికి అర్థమేమి? ఈశ్వర శాసకుడు అని అర్థం. పరమ ఈశ్వర, ఎవరికంటే గొప్ప శాసకుడు మరొకడు లేడో అతనికి పరమేశ్వరుడు అని పేరు. కాబట్టి ఆయన పరమేశ్వరుడు. ఆయనకి మళ్ళీ వేరే ఒక శాసకుడు ఉంటూ ఉండరు. కాబట్టి వశీ, ఆయన వశీ అని పేరు. బుద్ధిమాన్ ఉండేటువంటి ఆ తత్వాన్ని చెప్తూనే ఉపనిషత్తులు చాలా చెప్పాయి. ఏమని? రమంతే యోగినో నంతే నిత్యానందే చిదాత్మని రామశబ్దపదే రామనామపదే నాసో పరం బ్రహ్మాభిధీయతే. ఉపనిషత్తు చెప్పి ఒక మహాత్ములైనటువంటి యోగులంతా తపస్సును ఆచరిస్తూ ఉంటే ఆ యోగులందరికీ తపస్సిద్ధి కలిగితే ఆ తపస్సిద్ధి కలిగినప్పుడు వాడు చూచేటువంటి అద్భుతమైన తేజోరూపం ఏదైతే ఉన్నదో అదే రామ అనేటువంటి నామము, లేక అదే రామ అనే పేరు కలిగినటువంటి భగవంతుడు అని అది ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి అది ద్యుతిమాన్, ధృతిమాన్, వశీ, బుద్ధిమాన్, నీతిమాన్ వా, ఇలా వరుసగా ఇలాగ ఇక్ష్వాకు వంశ ప్రభవ అని ప్రారంభం చేస్తాడు. అది గుణములు. మనం కూడా గుణముల యొక్క ఆనందంలో గుణాలను ప్రారంభించాం. కానీ అసలు ముందు ఒక మాట ఉంది, ఇక్ష్వాకు వంశ ప్రభవ. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. అదేం మాట అండి? నారద వంశం ఏం చెప్పాలి? సూర్యప్రభవ అని చెప్పాలి. పాపం కాళిదాసు ఈ తత్వం తెలియక సూర్యప్రభవో వంశ అని ప్రారంభించాడు. నారద మహర్షి తెలుసు కదా, ఇక్ష్వాకు వంశ ప్రభవ. రాముని కీర్తించేటప్పుడు ఇక్ష్వాకు కంటే ముందువాడు కపత్స్తుడు, ఇలా చాలామంది సూర్యభగవానుడు వైవస్వతుడు కదా ముందువాడు కదా, వాళ్ళ పేరు చెప్పొద్దండి. వైవస్వతుడు మొట్టమొదటి వాడైతే వైవస్వత ప్రభవ అని చెప్పాలి, లేదా సూర్యప్రభవ ఆదిత్య ప్రభవో రాము అని చెప్తే ఎవరు కాదంటే. కానీ నారద మహర్షి ఇక్ష్వాకు వంశ ప్రభవ అని ఎందుకు చెప్పాడంటే వ్యాఖ్యానం చెప్తాడు. ఇక్ష్వాకు మహారాజు కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సును ఆచరిస్తాడు భగవంతుడి కోసం. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను ఈ లోకంలో ఒక ధర్మ మార్గాన్ని ప్రవర్తింపచేస్తున్న ధర్మ ఆచరణ, దేవతా ఆరాధన ఇవన్నీ లోకంలో ప్రవర్తింపజేస్తున్న వాడిని నేను నిత్యము ఆరాధించగలిగే మూర్తి నాకు లేనిదే ఎట్లా అడిగాడు. ఇక్ష్వాకు వంశమూర్తి నాకు ఆరాధన మూర్తిని ఇవ్వవా అని భగవంతుడిని అడిగితే తన హృదయం తన ఆత్మలో నుంచి తన యొక్క స్వరూపాన్ని తీసి భగవంతుడు ఇచ్చాడు. అదే రంగనాథమూర్తి. కాబట్టి ఆ మూర్తే ఇక్ష్వాకు వంశము నుండి ఇక్ష్వాకు నుండి ప్రారంభమే. ఇక్కడ రాముడు భగవంతుడని చెప్పడం కోసం తన ఆరాధన ఎవరితో ప్రారంభమై ఆ వంశంలో ప్రారంభమైందో ఆ ఇక్ష్వాకు ఇక్ష్వాకుడు కదా భగవంతుని యొక్క ప్రీతిపాత్రుడు అయ్యాడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. అంటే తన ఆరాధన జరిగే చోటకు ఆ సిద్ధి కలిగి ఆ వంశంలో మళ్ళీ ఆ భగవంతుడే పుట్టాడు అని చెప్పడం కోసమని ఇక్ష్వాకు వంశ ప్రభవ. ఇక్ష్వాకు వంశమే తనకి ప్రభవస్థానంగా కలిగిన వాడే పుట్టాడు రాముడు. ఈ ఒక్క మాటతో సాక్షాత్తుగా భగవంతుడు అని ఒక సూచన చేసినట్లయితే రామ, రెండవ పదం రామ. రామ అంటే అర్థం నిన్న మనం చెప్పుకున్నాం. రమయా మోదతే నిత్యం సరామ ఇది విశ్రుత. లక్ష్మీదేవితో ఎల్లప్పుడూ ఆనందముగా ఉండే పరమాత్మ రామ అని పిలువబడతాడు.
దశరథుని కుమారుడై పుట్టిన రామునికి ఆ పేరు పెట్టాడు వశిష్ఠుడు. నిన్న మొన్న మనం చెప్పుకున్నాం. కానీ రామ అంటే సాక్షాత్ పరం బ్రహ్మ అని అర్థం. నామ జనైశ్రుత, అదే పేరుతో రామ అనే పేరుతోనే అందరికీ తెలుసు. నీకు తెలీదా వాల్మీకి? జనైశ్రుత, సామాన్య జనులందరికీ తెలుసు కదా. ఆయన ఎలాంటి వాడు తెలుస్తున్నా, ఇంకా నువ్వు ఇంకా 16 గుణాలే నీకు తెలిసినట్టున్నాయి. వాళ్ళందరికీ 64 గుణాలు తెలుసు అని. నియతాత్మ మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. ఇవన్నీ వ్యాఖ్యాసాపేక్షమైన పదములే. బుద్ధిమాన్ అంటే బుద్ధి కలిగిన వాడు అని అర్థం. ఏడు మనకి అదే పదం, ఆయనకి అదే పదమా? ఏ బుద్ధి, ఎలాంటి బుద్ధి అంటే దానికి పెద్దమండి వ్యాఖ్యానం. బుద్ధిమాన్ అంటే సర్వజ్ఞ. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్తు అని ఉపనిషత్తు చెప్పింది. సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినవాడు అర్థం. సర్వవిత్తు అంటే అన్నీ తెలిసినవాడే అర్థం. ఉపనిషత్తు 2 పదాలని పక్కపక్కనే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు చెప్తుందా? చెప్పకూడదు. చెప్తే ఇది ఉపనిషత్తు కాదు, మనలాంటి కవిత్వం ఏదో అవుతుంది. కానీ ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, సర్వం జానాతి ఇది సర్వజ్ఞ, సర్వం వేత్తి ఇది సర్వవిత్. 2 ఒకే అర్థం కాదు, ఒక అర్థం. సర్వజ్ఞ అంటే లోకములో కనిపించే వస్తువులన్నీ కూడా ఏవి ఏదో తెలిసినవి. అంటే ఇది పశువు, ఇది దీనికి ఉండే గుణం ఇది, దీని లక్షణం ఇది అని 84 లక్షల జీవరాశులు కనిపించేటువంటి ఈ స్థావర జంగమాదులు అన్నీ కావు, అన్నింటి గురించి బాగా తెలిసిన వాడు ఒక అర్థం. ఇది సర్వజ్ఞ అంటే అందరి యొక్క స్వరూపములన్నీ బాగా తెలిసినవాడు. అన్నీ మనకి తెలుస్తాయి. కొంచెం కష్టపడితే, కొంత తపస్సును ఆచరిస్తే, కొంత పరిశోధన చేస్తే తెలియవచ్చు కాక. కానీ ఎస్ సర్వవిత్ అనేది తెలియదు. అంటే ఒకే సమయంలో ఇక్కడే ఉండాలి మనం. ఎవరు మనస్సులో ఏదనుకుంటున్నారో, ఏ జీవి మనస్సులో ఏ భావం ఉన్నదో, ఏ జీవి యొక్క తాత్పర్యమేమో గుర్తించగలిగిన వాడు సర్వవిత్ అని పిలువబడతాడు. కాబట్టి భగవంతుడు ఒకే సమయంలో అన్నింటి గురించి తెలుసుకుంటాడు. అంటే అలా కూర్చున్నవాడు భద్రాచలంలో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, గోరగంపాడులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు, హైదరాబాద్లో ఎవరేం చేస్తున్నారో అన్నీ తెలుసు. ఒకే సమయంలో అన్నీ ఒకమారే తెలుసుకుంటాడు. మళ్ళీ వాళ్ళ మనస్సుల్లో ఏమున్నాయో కూడా తెలుసుకుంటాడు. అదే సర్వజ్ఞ సర్వవిత్ అనే పదానికి ఇంత గొప్ప వ్యాఖ్యానాన్ని ఉపనిషత్తులో చేస్తారు. కాబట్టి ఇక్కడ బుద్ధిమాన్ అంటే అర్థం సర్వజ్ఞ సర్వవితు అని చెప్పినట్టు బుద్ధిమాన్ అంటే. నీతిమాన్ అంటే నియతాత్మకి ఒక అందమైనటువంటి మళ్ళీ వ్యాఖ్యానం లాంటి. ఏష సేతుర్విధరణ ఏషాం లోకానాం అసంభేదాయ అని ఉపనిషత్తు. తాను ఒక సూత్రాన్ని పట్టుకుంటే ఇలాగే చేయాలి, రోడ్డు మీద ఈ విధంగానే వెళ్ళాలి, రూలు పెట్టుకుంటే తను పెట్టిన రూలైనా తను పాటిస్తాడు అంతే తప్ప నేను పెట్టిన రూలే కదా, నేను ఈ పక్క నుంచి వెళ్తే కాదనేవాడెవడు అన్నట్టుగా ఉండడే నీతిమాన్ అంటే నయతి ఇది నీతి, నీయతే ఇది నీతి. తాను ఆచరిస్తాడు, అందరూ ఆ రూలు పాటించేటట్లుగా చేస్తాడు. ఇది నీతిమాన్ అంటే. ఇది కేవలం మనకి వ్యవహారికంగా కనిపించేది కాదు. సృష్టి నుంచి ఇక్కడ దాకా. సృష్టిలో ఎంతమంది పాలకులు ఉన్నారండి? దేవతలంతా పాలకులే కదా. ఈ 33 దేవతలు కూడా పాలకులు కదా. అష్టౌ బసవ ఏకాదశ రుద్రాహ ద్వాదశాదిత్యా అశ్వినౌ, వీళ్ళంతా కలిపి 33 ఏతావంతో వై దేవాహ. ఇది వేదం చెప్పింది. కాబట్టి వీళ్ళంతా పాలకులే. వీళ్ళందరికీ ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళు దాన్ని తప్పకుండా ఉండేటట్టుగా చేయువాడు కదా భగవంతుడు. నీతిమాన్. వాగ్మి అంటే లోకంలో ఉండేటువంటి విద్యలన్నీ బాగా తెలిసినవాడు భగవంతుడికి సంబంధించి. రాముడికి సంబంధించి కూడా ఇదే క్రమం, ఇదే నియమం. వాగ్మి ఎన్ని విద్యలు వచ్చు రాముడు? అన్ని విద్యలు వచ్చు కదా. అన్ని వేదములు వచ్చు, అన్ని అంగములు వచ్చు, అన్ని వేదోపగృంభణాలన్నీ తెలుసు, శాస్త్రములన్నీ తెలుసు, అన్నీ తెలిసినవాడు. 14 విద్యా, 14 విద్యలని ఆపోసిన పుట్టినవాడు రాముడు. ఇక్కడ శ్రీమాన్, అందువల్ల ఆయన శ్రీమంతుడు. శ్రీమంతుడంటే ఒక వాచక శక్తి కలిగినవాడు, కాయిక శక్తి కలిగినవాడు, మానసిక శక్తి కలిగినవాడు. ఈ 3 శక్తులు శ్రీకారంతో పిలవబడితే ఆ శ్రీ కలిగినవాడు రాముడు. త్రికరణములు కూడా సమర్థములైన వాడు శ్రీమాన్. శత్రు నిబర్హణ, శత్రువుల్ని జయించగలిగిన వాడు. అది అంతఃశత్రువులు కావచ్చు, బహిశత్రువులు కావచ్చు. ఎక్కడా కూడా ఏ శత్రుత్వము ఆయన లేకుండా ఉండగలిగిన వాడు. విపులాంశ, అంశ విపుల,
విశాలమైనటువంటి మూపురములు, విశాలమైన వక్షస్థములు కలిగిన వాడు మహాబాహు. ఇవన్నీ మహాపురుష లక్షణములలోకి చెప్తారు. మాంసలౌతు కక్ష కుక్షిశ్చ కక్ష కుక్షిశ్చ వక్షశ్చ ఘ్రాణస్కంధౌ లలాటిక సర్వభూతేషు నిర్దిష్టా ఉన్నతాస్తు సుఖప్రదాః. మన అవయవములలో ఏది ఏది ఎత్తుగా, ఏది ఏది వెడల్పుగా, ఏది ఏది ఎలా ఉంటే మహాపురుష లక్షణములు అవుతాయో అవన్నీ తర్వాత వ్యాఖ్యానంలో ఇస్తారు. అవన్నీ కలిగిన వాడు విపులాంస మహాబాహు. మహాబాహు అంటే పొడవైన చేతులు కలిగిన వాడు. పొడవైన చేతులు, పొడవైన వేళ్ళు కర్మ నైపుణ్యానికి, ఒక కర్మ వృత్తానికి సంకేతములుగా ఉంటాయి.